వారి కృపయు ఆయన మధ్యాకాశములోనికి మనందరినీ కొనుకోబడి ధన్యత ప్రభువును గ్రహించుగాక. ఆమేన్. గత ఆదివారము మరి రాకడ పండుగ ఘనముగా దేవుడు జరిగించుకుని ఉన్నారు, అందరు నడిపించుకుని ఉన్నారు. మరి నెలంతా కూడా రాకడ అనుభవాన్ని మనం కలిగి రెండవ రాకడ వర్తమానములు వింటూ రెండవ రాకడ పాటలు పాడుతూ ప్రభుని స్తుతించి ఉన్నాము. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఎన్నో ఆదివారము అమ్మా? 5వ ఆదివారం ఆరాధన దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. మరి ఈ 5వ వారంలో కూడా మరొక రాకడ వాక్య సందేశాలు విందాం. ఒక మాట చదువుకుందామండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుట మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చిన చాలండి. ప్రభునందు దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య భాగంలో రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ చెప్పిన అంశం ఏమిటి అంటే, మేము ప్రభు మాటను బట్టి ఈ సంగతిని మీకు తెలియచేస్తున్నాను అన్నాడు. ఎవరిని బట్టి? ప్రభు మాటను బట్టి. అమ్మా, ఒక్కసారి మనం కూడా అంటాం, వారు ఇలా చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడుచున్నానండి అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి అంటాం ఏమంటే, మీ ముఖము చూసి కాదండి. ఎవరి ముఖం? దేవుని ముఖం చూచండి అంటూ ఉంటాం. ప్రియులారా, ప్రభువు కూడా చెప్పే మాట ఏమిటి అంటే, మేము ప్రభువు మాటను బట్టి చెప్పుచున్నాం. ఎవరి మాటను బట్టి? ఇవాళ మనం కూడా ఆదివారం ఆరాధనకి వస్తున్నామంటే, ఎవరి దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఎవరిని బట్టి? ప్రభు మాటను బట్టి కదా, ఆయన ముఖమును బట్టి. ఇవాళ దేవుడు రాశారు ఇక్కడ, మేము ప్రభువును బట్టి ఈ సంగతిని మీకు తెలియచేస్తున్నా. ఏ సంగతి? ఏ విషయము? ప్రభు రాకడ. రాయబడిన కదా ఏంటది? ప్రభు రాకడ వరకు ఎవరి నిలిచి ఉన్నాం మనము. ఎవరి రాక వరకు ఎదురు చూస్తూ ఉన్నారు? ప్రభు రెండవసారి ఆయన మధ్యాకాశంలోనికి రానై ఉన్నారు. ప్రియులారా, ప్రభు రాకడ వరకు మేము ఏమైనాము? చదువుతామాట. ప్రభు రాకడ వరకు సజీవులమై, అది నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే. అమ్మ, నిద్రించడం ఏంటి? నిద్రించడం అంటే శనివారం పడుకుని ఇంకా లేకపోవడం కదా. ఇంకా మనిషి మీద పడుకుని నిద్ర అవుతూ ఉంటారు. ఎక్కువగా మనం ఎప్పుడు నిద్ర అవుతామండి? కాబట్టి ఇవాళ క్రైస్తవులు ఆదివారం బాగా నిద్ర అవుతారండి. ఇప్పుడు ఎందుకంటే 6 రోజులు పనిచేస్తారు. ఇలా ఆదివారం కదా, తాతికి వెళ్దాం అది గంట ఎక్స్ట్రా నిద్రపోయే రోజు ఏమన్నా. ఏమండి? అది కాదు నిద్ర అంటే, చనిపోయిన వారి గురించి ప్రభు అంటున్నాడు. అర్థమైందా? అది ఎక్కువ నిద్రపోకండి. మనం నిద్రపోతే మనం కూడా ఎవరు? అమ్మా అలాంటి వారమే. కనుక మనం
దేవుని విడవలు కనుక ఎక్కువ పని చేయాలంట, తక్కువ నిద్రపోవాలంట. కాబట్టి అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇవి నిద్రించిన వారి కంటే మనం ముందుగా చేరము. కాబట్టి ఇవి ఎవరు చేరతారంటే మనకంటే ముందు చనిపోయిన వారు చేరతారు అని ఆయన రాకడ వర్తమానం గురించి ఈ మాట రాసి ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే ఆ ప్రభు ఎలా వస్తున్నాడు అంటే ఆర్భాటముతో. ఎలాగా? ఆర్భాటముతో. రెండవది ప్రధాన దూత శబ్దముతో. మూడవది దేవుని బూరతో ప్రభు దిగి వస్తున్నాడు అనే ఈ అంశాన్ని మనం ప్రపంచానికి అందించడానికే ఈ రాకడ పండుగలు, రాకడ కార్యక్రమాలు, రాకడ పాటలు. ప్రియులారా, ఆయన ఆర్భాటంతో వస్తున్నాడంట. ఎలా వస్తున్నాడు? ఆర్భాటం అంటే అడావిడి. కాబట్టి అందరికి కనబడాలి, అందరూ చూపించబడాలి అనేది ఏమైంది? ఆర్భాటము. ప్రియులారా, ఈ లోకంలో దేవుని పనిని మనం ఆర్భాటంగా చేయాలంట. కానీ మనం ఏం చేస్తాం? దేవుని పనినేమో రహస్యంగా చేస్తాం, మన పనినేమో ఆర్భాటంగా చేస్తాం. మనము లోకానికి చూపించుకుంటాము, దేవుడిని ఏం చేయము, మనకే కనబడేటట్లుగా చేసుకుంటాం. కావిలలో దేవుని రాకడ ఆర్భాటముగా దేవుడు పరలోకానికి పంపిస్తా ఉన్నాడు. మరి లోకంలో మనం ఇంకెంత ఆర్భాటం చేయాలి కదా? మన ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఎవరు కనబడకుండా గదులు చేస్తామా? పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి, ఎవరు కనబడకుండా గదులు చేస్తామా? కానీ దేవుని పని మాత్రం ఏం చేస్తాం? గదిలో చేసేస్తాం. మన పని మాత్రం బయటకు చూపిస్తాం. ప్రియులారా, బయటకు చూపిస్తాము. ఇవాళ ప్రభువు పనిని మనము ఆర్భాటముగా చూపించినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా దీవించక. చదవండి కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ఆ చివరి వచనంలో రాయబడింది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను, నేను అతనిని ఏం చేస్తాను? కనపరుస్తాను. ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏమిటి? ఇవాళ అతను ప్రేమించుట, దేవుణ్ణి మనము ప్రేమించడం అనేది ఎక్కడ కనబడుతుందంటే ఆయన మనము లోకానికి చూపించినప్పుడే. ఎందరూ ఆయన చూపిస్తున్నారు, ఎందరూ ఆయన్ని కనపరుస్తున్నాం. ఇవాళ ఆత్మానంతో ఎవరికి వెళ్ళ మరి మనందరము అందరినీ పిలుచుకుంటాం. దేనికి? ఇంట్లో ఏ కార్యక్రమం అయినా రండి రండి అని పిలుచుకుంటాం. దేవుని పని కొరకు ఎంత ఆర్భాటం చేయాలి. అందుకే ఆయన ఆహ్వానించాడు, ఏమని? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడిన రమ్ముమయువారులు, ప్రభుని చేతకు, ప్రభుని చేతకు రండి రండి యేసుని యొద్దకు. కాబట్టి ఇలా రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాడు, ఆర్భాటం చేస్తున్నాడు. ఎందుకంటే రేపు ఆయన వస్తున్నాడు కనుక. అందుకే పౌలు గారి మాట చెప్తూ ఉన్నాడు, మేము ప్రభు మాటను బట్టి ఈ మాట చెప్తున్నాను, ఆయన ఆర్భాటంతో వస్తున్నాడు. రెండవది ప్రధాన దూత శబ్దము. ఏ దూత శబ్దము? ప్రధాన దూత శబ్దం. రేపు ప్రధాన దూత శబ్దం చేస్తుంది. ఆ శబ్దమును విని అందరూ ఏం కావాలి? సిద్ధపడాలి. ఎవరికి? ఇప్పటికే చాలా శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. వ్యాధుల ద్వారా, బాధల ద్వారా,
కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా కదండి. ఇవన్నీ ఆయన రాకడకు గుర్తులు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో చదువుదాం. రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. అవి ఏమనగా, ఒకటి, ఎవరు మిమ్మలను మోసపరచకుండా చూచుకొనుడి. నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేకులు ఏం చేస్తారు? మోసపరచెదరు. మరియు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోతురు. కలవరపడకుండా చూచుకోండి. ఎవరి రాయబడిన మాట ఏమిటి? ప్రియులారా, రాకడకును యుగ సమాప్తికి సూచనలేమిటి? ఆయన రాకడ ముందు ఏం జరుగుతాయి, ఆయన రాకడలు ఏం జరుగుతాయి అనే మాటలు బట్టి ఆ విషయాలు కనబడుతూ ఉన్నాయి. మోసం జరుగుతుంది, మోసపోకుండా చూచుకోండి. ఇవి ఎక్కడ చూసినా మోసమే కదండి. ఇంట్లో మోసమే, బయట మోసమే, సంఘంలో మోసమే, దేవుడిలో మోసమే. పిల్లల మీద మనం మోసపోకూడదు. మోసపరచకుండా చూచుకోండి, మోసం చేయకుండా అని మాట రాయబడలేదు అక్కడ. మోసం జరుగుతాయి, కానీ నీవు ఏం చేయాలి? మోసపోకుండా చూచుకోవాలి. రాకడ ధ్వని, రాకడ కేక, రాకడ కార్యక్రమాలు. రెండవది ఏమండి? కలవరపడకుండా చూచుకోండి. మన 2 రోజులు ఎలా ఉంది పరిస్థితి? భయంకరమైన వర్షం కదా, తుఫాను. మొదటిదాకేమో కరోనా, ఇప్పుడేమో తుఫాను. రేపేంటో ఇప్పుడు చూసిన కలవరమే. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు ఏం చేయవద్దు? కలవరపడకుండా చూచుకోండి. ఇవన్నీ దేవుని పేర రాకడ ధ్వని, రాకడ సూచనలు. కాబట్టి అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏమండి? ప్రధాన దూత శబ్దము. ఏమండి? మరి ప్రధాన దూత శబ్దం ఎలా ఉంటుందో, ఈ శబ్దాలకే కలవరపడుతున్నాం, ఈ శబ్దాలకే మోసపోతున్నాం, ఈ శబ్దాలకే బయటకు రావట్లేదు ఇంట్లో నుంచి మనం కదండి. మరి నేను ప్రధాన దూత శబ్దం చేస్తే ఇంకెలా ఉండదో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, ప్రతి మోకాళ్ళు యేసు నామమున ఏం చేయాలంట? వంగాలి. ప్రతి నాలుక ప్రభు నామమున ఏం చేయాలంట? స్తుతించాలి, ఒప్పుకోవాలి. ఇవాళ ప్రతి నాలుక దేవుని నామమున స్తుతించాలి. ప్రతి మోకాళ్ళు ఏం చేయాలి? వంగాలి. మరి వీళ్ళందరూ ఎప్పుడు వంగుతారు? ఎప్పుడు వంగిస్తాడు దేవుడు? ఎవరిని ఎప్పుడు వంగించాలో ఆయన వంగించక మానడు. చదువుదాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో మరొక విషయాన్ని పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. శైవైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలెను. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అన్నాడు. ఏంటది? మర్మము. మర్మం అంటే రహస్యము. ఏమంటే ఒక రహస్యాన్ని మనం ఎవరితో చెప్తాం? రోడ్డు అంటే వెళ్ళిపోయినందుకు ఎగేసి ఇదిగా మన రహస్యం ఇదిగా చెప్తున్నా చెప్పం. ఎవరు చెప్తాం? నీకు కావలసిన వారికి రహస్యంగా ఎవరి నోట్లో
ఏమండి, మనము అలాంటి రహస్యం చెప్పడానికి ఎంత ఆలోచన చేస్తాము. ఇవాళ ప్రభువు చెప్తున్నాడు, మీకు ఒక రహస్యాన్ని చెప్తాను, ఒక మర్మాన్ని చెప్తాను. ఏంటి ఆ మర్మం అంటే, మనమందరము ఏం చేయము, నిద్రించము. కానీ మనకందరికీ ఏముంది, మనం అందరం చచ్చిపోతాము. ఇవాళ ప్రతి మనిషిలో ఉన్న భావం ఏంటంటే, నేను ఎప్పటికైనా చనిపోతాను అని భావము. కానీ ప్రభు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వేం చేయవు, నిద్రించవు. అప్పుడే నిద్రించవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరి శరీరానికి చావు ఉందేమో, ఈ శరీరానికి మరణం ఉందేమో, కానీ ఆత్మకు మరణము లేదు. నీకు దేవుడు పెట్టిన నీ ఆత్మకు చావు లేదు. నీ ఆత్మ నిద్రించదు. నీ ఆత్మ ఎప్పుడు నిలిచి ఉన్నది. చెప్పకూడదు. అదేవిధంగా అన్ని విషయాలు రేపు నీ ఆత్మ చూడక మానదు. నా ఆత్మ చూడక మానదు. ప్రియుల విషయం గమనించాలి. మనం ఎక్కడ వరకు తెలుసుకుంటామంటే, చనిపోక ముందు వరకే మన చరిత్ర తెలుసుకుంటాం. అక్కడి నుంచి మనకు అక్కర్లేదు. కానీ వాక్యం చెప్తుంది, దేవుని పేర నువ్వు నిద్రించవు. కానీ ఏమవుతావంట, రెప్పపాటుల్లో ఏమండి, నిమిషంలో కడపూరం రోగగానే ఎప్పుడుతో మార్పు పొందుతావు. ప్రియులారా, అర్థమైందా? ఎప్పుడు రెప్పపాటుల్లో. ఎప్పుడు రెప్పపాటు. ఎంత సమయము రెప్పపాటు? అక్కడ రాస్తారు, ఒక్క నిమిషంలో కదా, ఒక నిమిషంలో రెప్పపాటులో ఎప్పుడుతో మార్పు పొందుతావు. ఇలా అందరి దేవుడు మార్చక మారడు. మారాలి, మారాలి, నీ మనసే మారాలి, 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 నీ మనసే మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. నీ మారిన మనసు ఫలితం ఉంటుంది. మారాలి, నీ మనసే. ఎవరు మారాలి? మనసు మారాలా, మనిషి మారాలా? చాలా మంది అంటారు, ఈ మనిషి మారట్లేదండి, ఈ మనసు మారట్లేదండి. ఇవాళ మనిషినైనా మనసునైనా ఆయన మార్చగలిగిన వాడు. ఎప్పుడు మారుస్తాడు అంటే, రెప్పపాటులో. ఎంత రెప్పపాటు అంటే, రెప్పకాయలు ఉంటాయి, మీ కళ్ళు ఉంటాయి. ఈ రెప్పలు ఏం చేస్తూ ఉంటాయి? నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటాయో. అవును కదా? మరి గంటకి ఎన్నిసార్లు కొట్టుకుంటాయో, రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటాయో, 20 కొట్టుకుంటాయి. కాబట్టి నిమిషంలో ఎన్నిసార్లు రెప్పలు కొట్టుకుంటాయో అక్కడ రాశాడు. రెప్పపాటు. ఎప్పటంట? రెప్పపాటులో అందరు ఏమవుతారు? మారు మనసు పొందుతారు. దేవుని అందుకి వేళ అందరికీ రక్షణ వార్త, రాకడ వార్త అందించవలసిన వారమై ఉండాలి. ఈ 5 వారములు కూడా రాకడ వర్తమానం అందించి ఉన్నాం. దేవుని 4 దినాలు ఎలా ఉన్నాయో, మనిషి కుమారుని రాకుడు కూడా అలాగే ఉంటుందని. ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కనుక ఇంటి యజమానురాలు ఏం చేస్తుంది? ఎదురు చూస్తుందని కదా. 10 మంది కన్యకలు, అందులో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు అని మాట్లాడాం. ప్రియులారా, ఇలా ప్రభు మరొక మాట, ప్రభు మాటను బట్టి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం. మనం అందరము రెప్పపాటులో ఏ పొందుతాం? మార్పు పొందుతాం. ప్రియులారా, మార్పు పొందుతాం. అందుకే కొరింథీ పత్రికలో ఆ మాట చదివించాను. క్షయమైనది అక్షయతను ఎగస్తగా ధరిస్తది రాయబడింది. క్షయమైనది, క్షయమైనదంటే పాడైపోయినది, అక్షయమైనదంటే పాడు కానది. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి క్షయమైనది, రెండవది అక్షయమైనది. అర్థమైందా? మన శరీరం ఎలాంటిది? క్షయమైనది. ఏమైపోద్ది? పాడైపోతుంది ఒక దినానికి. కానీ ఈ క్షయమైన శరీరం ఎదురిస్తుందని రాశారు అక్కడ. అక్షయతను ధరించి వచ్చినప్పుడు ఏం తెలుస్తుంది? కాబట్టి అక్షయ
ధరించినప్పుడు మత్స్యమైన ఈ శరీరము అమర్చదను ఆ ధరించుకోవలసి ఉన్నది ప్రియులారా. అర్థమైంది కదా? మనము దేవుడు మన ఆత్మకు ఏం ధరించాడు? క్షయమైన శరీరం. ఈ క్షయమైన శరీరం ఏమవుతుంది? అక్షయమును ధరిస్తుంది. అది కీర్తన రాశారు. ఎక్కడ? అక్షయ దేహము దాల్చితివో ఆనందము అక్షయ దేహము దాల్చితివో ఆనందము లక్షణ ఫలము శ్రమలు వచ్చిన లక్ష్యము నీవు లక్ష్యము అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందమందుని లక్షల కొలది శ్రమలు వచ్చిన. ఇది అక్షయ దేహానికి ఏమొస్తాయి? లక్షల కొలది శ్రమలు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఇప్పటికి? 1 లక్ష వచ్చినాయి శ్రమలు. 10,000 కూడా రాలేదు. నీకు శ్రమలు ఎక్కడికి నుంచి ఎన్ని శ్రమలు పొందావు? 1-2 శ్రమలకి భయపడిపోతున్నావే. లక్షలాది శ్రమలు వస్తాయట. లక్షలాది శ్రమలు వచ్చిన అక్షయ దేహము ఇక లక్ష్యం చేయదు ప్రియులారా. చిన్న శ్రమకే నువ్వు లక్ష్యం చేస్తున్నావంటే నీలో ఏం లేదు? అక్షయతను ధరించలేదు. మనమేముంది? క్షయమైనది ఉన్నది, పాడైపోయిన కార్యమే ఉన్నది, పాడైపోయిన ఆత్మే ఉన్నది, పాడైపోయే కార్యమే ఉన్నది. అందుకే చిన్న శ్రమలాగానే ఏం చేసుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. కానీ అక్షయతను ధరించినప్పుడు, అమర్ష్యతను విడిచి మద్యం ధరించినప్పుడు దేవుని ద్వారా లక్షలాది శ్రమలు కూడా ఏదంట లక్ష్య పెట్టదు. అదేవిధంగా కాబట్టి వేళ ప్రభు చెప్పుచున్న మాట, ప్రభు మాటను బట్టి చెప్పుచున్న మాట, ఇక ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ఎన్ని బాధలు వస్తున్నాయో, ఇవన్నీ మనము లెక్క చేయకుండా ఉండాలి అంటే నీవు నేను ఏం ధరించాలి? క్షయమైనది విడిచి అక్షయతను ధరించాలంటే దేవుని పిల్లరా నీవు ప్రభు మాటను బట్టి ఎన్ని చేయాలో, ఎలా చేయాలో, ఎలా సిద్ధపడాలో. అందుకే ఇవన్నీ మన మనస్సులోకి వెళ్ళడానికి, సిద్ధపాటు చేయడానికి దేవుని పిల్లరా ఈ 5 వారాలు దేవుడు మీకు రాకడ సందేశాలు వినిపిస్తా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వస్తాడు? చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే 16వ వచనంలోనే ఆయన ఆకాశ మండలంలోనికి ఆయనను మనలను ఏం చేస్తాడు రాయబడింది? కొనుక్కోబడను. అదే కదా రాయబడినమాట. కాబట్టి ఆ వారితో కూడా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలోనికి మేఘముల మీద ఏం చేస్తామంట? కొనుక్కోబడతాం. దొరికితే అక్కడ ఎదుర్కొన్నారు. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఇవన్నీ చెప్పే మాట కాదు. మీ చేతిలో బైబిల్ చెప్తుంది, రేపు ఆకాశ మండలంలోనికి కొనుక్కోబడతాము. కాబట్టి ఆనోకు ఏమైపోయాడు? కొనుక్కోబడ్డాడు. ఆనోకు 365 సంవత్సరాలు బ్రతికి ఈ లోకంలో ఆయన దేవుడు కొనుక్కోబడ్డాడు. వాక్యం చెబుతుంది ఇంకా అతను లేకపోయాను, అతను దేవుడు తీసుకుపోయాను. శరీరంతో వెళ్ళిపోయాడు. ప్రియులారా ఏలియా ఆరోహణమైపోయాడు. అగ్ని రథాలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయినవి, ఆరోహణమైపోయాడు. అందుకే రాశారు
అందుకే కొనుక్కోబడ్డాడు పిల్లరా. ఇదంతా సత్యం, అబద్ధం కాదు. రేపు మంచి ఆకాశంలోనికి మనం కూడా కొనుక్కోబడతాం. ఆలోపు కొనుక్కోబడ్డాడు. ఏలియా అగ్ని రథాల మీద కొనుక్కోబడ్డాడు. అగ్ని రథాలు వచ్చినాక ఏలియా తీసుకెళ్ళడానికి. ఇది ఆశ్చర్యం, అద్భుతం. మనం అనుకుంటాం ఏంటి, ఎలా జరిగింది అనుకోవచ్చు పిల్లరా. కాబట్టి ఆకాశ మండలం వస్తుందని మన కోసం. అదేవిధంగా మరి ఆను కోసం వచ్చారు, దేవుడు వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. ఏలియా కోసం వచ్చారు, కాబట్టి అగ్ని రథాలు వచ్చినాయి. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడు. 46 రోజులు భూమి మీద ఉంది. ఏమయ్యాడు? ఆయన కూడా మేఘంలోకి వెళ్ళాడట, కొనుక్కోబడ్డాడు. ఇలా అర్థమైందా? మరి అన్ని జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదు? హైదరాబాద్ భూమి మీద 4 ఆరోహణలు జరుగుతాయి, అందులో 3 అయిపోయింది, ఇంకొకటి ఉంది అన్నారు. అదేమిటంటే సంఘ సజీవ ఆరోహణం. చెప్పబడదాం, సంఘము సజీవముగా రేపేమవుతుంట, మేఘమెక్కుతుంది. మేఘమెక్కుతుంది. నేను గమనించాలి, రేపు మధ్యాకాశంలోనికి పెళ్లి కుమార్తె వెళ్ళాలి. అదేవిధంగా భూమి మీద మళ్ళా రాడు, భూమి మీదకి ఆయన మళ్ళా రాడు. చాలా మంది పాట పాడతారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తిరుగుచున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన రాజుగా రావడానికి వస్తాడు, పెళ్లి కుమారుడిగా వస్తాడట. వచ్చేస్తాడు, వచ్చి వెళ్ళిపోయాడు. రేపు పెళ్లి కుమారుడిగా వస్తాడు పిల్లరా. ఆయన వచ్చినప్పుడు క్రైస్తవ సంఘం, పరిశుద్ధ సంఘం, ఏక సంఘం, ఎవరి సజీవం ఏం కావాలి? ఆరోహణం కావాలి. ఈ ఆరోహణం కావాలంటే మనమందరం కూడా అక్కడ ఎగిరే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలి? ఇంకొక మరణం, మనందరికీ తెలిసిన మరణం, గొంగల పురుగు. గొంగల పురుగు చూడగానే మనం అందరం చాలా సంతోషిస్తాం, దాన్ని పెంచుకుంటాం కదండి. కాబట్టి చీపుకుంటాం, అది కనపడగానే చీపు ఎక్కడ ఉందో ఎదుర్కొంటాం. కానీ అదే గొంగల పురుగు ఒక దినం ముందు ఎలా మారుతుంది? అద్భుతం, మరణం. తెలుసా నీకు? అది ఎలా ఎక్కడ వస్తే తెలుసా? ఎలా మారుతుందో తెలుసా? గుడిలోకి వెళ్తుందో, గుడిలోకి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్ళినా దాని రూపం మారిపోతుంది. దేవుడి కదా అయ్యన్నారు, అది రూపాంతరం చెందుతా. రూపాంతరం దేవుడిస్తాడు, సంఘానికి రూపాంతరం ఇస్తాడు, దేవుని బిడ్డలకు రూపాంతరం ఇస్తాడు, రెక్కలిస్తాడు. అవసరమైతే రేపు మేఘం ఎక్కించగా ఆనడు, మన రెక్కలు అక్కడికి రావట. ఎవరు మనందరం ఈ సంపాదించుకోవాలి, ఎగిరే రెక్కలు సంపాదించుకోవాలి. యోగం అంటాడు, నేను పురుగు బట్టి వాడను. ఇవాళ గొంగల పురుగునే దేవుడు సీతాకోక సిలుకుగా మార్చేశాడే. గొంగల పురుగు కంటే గొప్పవారు, అంతకంటే ఉన్నతమైన వారు. దేవుడు తన రక్తాన్ని చిందించాడు మీకోసం, తన ప్రాణం పెట్టాడు మీకోసం. ఎవరు తన జీవితాన్ని దారిపోసేశాడు. మరి అలాంటి వాటి వరకు దేవుడు మనం ఇంకెంత సిద్ధం చేసుకుంటాడో, ఎలా బలపరుచుకుంటాడో. వీళ్ళ మాటలన్నీ మనం తలంచుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ఒక విషయం మాత్రం మర్చిపోతూ మనం ఏం చేయము, నిద్రించము. ఆయన రాకడలో వెళ్ళే వరకు మన శరీరాలు నశించిపోతాయేమో, కానీ నీ ఆత్మ మాత్రము రేపు రాకడకు వెళ్ళగా అట్టి మాటలు దేవుడు అందించాడు. ఈ మాటలన్నీ మీ హృదయంలో భద్రపరుచుకుని ఆయన రెండవ రాకడ దేవుడి చిత్తమైతే మరల బ్రతుకుంటే 2001 నవంబర్లో మరల ఈ రాకడ వర్తమానంలో వెళ్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ రాకడ సందేశాలు 5 వారాల దేవుడు నీతో ఏం మాట్లాడాడో అవన్నీ తలంచుకుని జ్ఞాపకం చేయి. దైవజనం చెప్పాడు, ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యం, రాకడ తలంపు కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్రతిదినం డబ్బులు, ఇల్లు, పెళ్లి అనుకోవాలి. మన పనేంటి? పెళ్లి, ఇల్లు, డబ్బులు, ఇదే కదా. ఈ తలంపు కాస్త పక్కన తీసి దేవుడి అవన్నీ దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమకూర్చుకుంటాడు. నీకేమి కావాలో, నీ బిడ్డలకు ఏమి కావాలో, నీ కుటుంబానికి ఏమి కావాలో అన్ని ఆయన చూసుకుంటాడు. కాబట్టి నాలుగు పోసిన వాడు నీరు పోయిడా, ఇవన్నీ ఆయన చేసుకుంటాడు. ఆ నీటి వరకు చింతించుకో, ఆ నీటి వరకు ఆలోచన చేయకు. దైవ తలంపు కలిగి ఉండు, రాకడ తలంపు కలిగి ఉండు.
దేవుడు నీకు సిద్ధం చేసుకోగా మానడు. అటు ధన్యత ప్రభు ఈ మాటల ద్వారా మనలకు ప్రవర్తించి దీవించుగాక. ఈ దినము మరెప్పుడు యేసుని రాకడ తెలియదు. ఈ దినము మరెప్పుడు యేసుని రాకడ ఈ దినమే మార్పు నొందుడి. ఈ దినమే మార్పు నొందుడి. నూతన జీవిత మరయుడి. నూతన జీవిత తలుచుకుందాం. ఈ దినము మరెప్పుడు యేసుని రాకడ కాలము వ్యర్థ పరచుకు వారించి కళ్ళు మోయకు. కాలము వ్యర్థ పరచుకు వారించి కళ్ళు మోయకు. కంటితో పాపము చేయకు. కంటితో పాపము చేయకు. కఠిన మరణము నందకు. కఠిన మరణము నందకు. ఎవరు స్మోకించడం మాట యేసుని రాకడ ఎంత కాలం మీతో పంతమో చింత లేదా మీకు కొంచెమో. ఎంత కాలం మీతో పంతమో చింత లేదా మీకు కొంచెమో. చింతించుచున్నాడు శ్రీ యేసుడు. చింతించుచున్నాడు సిగ్గు మాలిన పనులు మానుడి. సిగ్గు మానుడి. ఈ దినము మరెప్పుడు యేసుని రాకడ ఏ దినమో తెలియదు ఆయన రాకడ. కాబట్టి నీవు చింతించవద్దు. సిగ్గు మాలిన పనులు మాను. నువ్వు చేసే కార్యాలు మాను. మార్పు చెందు. రెప్పపాటులో ఆయన మారుస్తాడు. ఇప్పుడు ఏమీ తెలియదు. ఇప్పుడు నువ్వు ఎలా జీవించినా నీకు తెలియదు. నువ్వు ఎలా బ్రతికినా నీకు తెలియదు. కానీ దేవుడు దినమందు మార్పించేవాడు. అందుకే ఆ భాగం రాస్తాడు, సిగ్గు మాలిన పనులు మాను. కంటితో పాపము చేయకు. లోకములో పాపిగా జీవించవద్దు. ఈ మాటలు ప్రబంధించాడు ప్రభు. మాటలు బట్టి మీకు చెబుతున్నాను. ఈ మాట నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు. ఇవాళ ప్రభు చెబుతున్నాడు, దేవా మమ్మల్ని సిద్ధం చేయి. బలపరుచు అనుకున్నాను. అవేమి చూడలేదు కదా, అవి నాకు తెలియదు కదా అనుకున్నావేమో. కానీ నువ్వు నిద్రించావు. అక్షయతను ధరిస్తావు. పిల్లరా, క్షయమైన విడిచిపెడతావు. అంతమందు అక్షయతను ధరిస్తావు. ఎంత మర్మమైన విషయాలండి ఇవన్నీ. మనం లోతుగా వెళితేనే కానీ అర్థం కాదు. పైపైన